ఏంటి సడన్‌గా హెయిర్ లాస్ అవుతుంది, లేదంటే స్కిన్ డ్రైగా అవుతుందని మీరు ఆలోచిస్తున్నారా? సో, దీనికి మనకి రైనీ సీజన్‌కి అండ్ వింటర్ సీజన్‌కి కూడా లింక్ ఉందని మీకు తెలుసా? సో, అదేంటి బ్రో హెయిర్ ఫాల్‌కి అండ్ స్కిన్ డ్రైగా మారడానికి ఈ సీజన్‌కి సంబంధం ఏంటనుకుంటున్నారా? అవును. చెప్పాలంటే నిజంగా సమ్మర్ కానీ సమ్మర్ కాదు వర్షాకాలం గానీ, శీతాకాలం గానీ వచ్చిందంటే చాలు మనలో చాలామంది గీజర్ కొనే బడ్జెట్ లేక, లేదంటే త్వరగా హాట్ వాటర్‌తో స్నానం చేసేసి చాలామంది హడావుల్లో సరే చాలామంది వాడే వస్తువు ఇమర్షన్ వాటర్ హీటర్ అనమాట. కానీ మీరు ప్రతిరోజు ఈ హీటర్‌లో వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా నేను చెప్పిన స్కిన్ డ్రైనెస్ కానీ, హెయిర్ ఫాల్ కానీ అండ్ ఇంకా చాలా అయితే హెల్త్ ఇష్యూస్ అయితే రావడానికి చాలా దగ్గరలోనే ఉన్నారు. సో, అసలెందుకు ఇలా జరుగుతుంది? ఈ వాటర్ హీటర్ నిజంగానే డేంజరా? అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే కిందగానే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అండ్ చాలామంది వాడే ఈ వస్తువు ఇమర్షన్ హీటర్ కానీ మనం ప్రతిరోజు హీటర్‌తో వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నామని చాలామంది అనుకుంటారు. సో, కొంతమంది అయితే విలేజెస్ అట్లా అయితే కట్టెల పొయ్యిలు అయితే యూజ్ చేస్తారు. సో, అండ్ సిటీలో కానీ అపార్ట్మెంట్స్‌లో ఉండేవారికి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళైతే హీటర్‌ని వాడుకొని అండ్ ఇన్‌స్టెంట్‌గా వాటర్‌గా రెడీ అయిపోతుందని చెప్పేసి వాళ్ళకైతే దీనికి అడిక్ట్ అయితే అయిపోయారు. సో, దీన్ని ఎలా సేఫ్‌గా యూజ్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయకూడదు అండ్ ఎలా యూజ్ చేస్తే దీని నుంచి వచ్చే మనకి డిఫెక్ట్‌ని మనం ఎలా రెక్టిఫై చేయాలనేది ఈ వీడియో చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో కొంచెం లెంత్ అయితే అవ్వచ్చు. 1.5 ఎక్స్‌లో అయితే స్పీడ్‌లో పెట్టి మీరైతే చూడడానికి ట్రై చేయండి. సో, ఇంకా వీడియోలోకి వెళ్తే గనుక మీకు తెలియకుండానే మీ ఆనందాన్ని కానీ, మీ ఆరోగ్యాన్ని కానీ నిజంగానే మీ చేతులారా మీరే చేసుకుంటున్నట్టనమాట. సో, స్కిన్ కోసం సన్ స్క్రీన్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ ఎన్ని వాడినా సరే మీరు ఈ హాట్ వాటర్‌తో స్నానం చేస్తే మీరు ఎంత కాస్ట్‌లీయెస్ట్ ప్రొడక్ట్‌లు వాడినా సరే అది ఇంకా వేస్ట్ అనమాట. సో, మీరు ఒక కండిషనర్స్ కానీ ఏమైనా సరే మీరు ఎంత వాడినా సరే ఈ వాటర్ హీటర్‌తో రెగ్యులర్‌గా మీరు స్నానం అయితే చేస్తుంటే గనక హెయిర్ ఫాల్ రావడం అండ్ స్కిన్ డ్రైగా మారడం అది చాలా అంటే చాలా 200% నిజమనమాట. సో, అసలు ఈ వాటర్ హీటర్స్ ఎలా పనిచేస్తాయో ఒక చిన్న సైంటిఫిక్‌గా అయితే మనం అయితే క్లారిఫై అయితే చేసుకుందాం. సో, మనకి వాటర్ హీటర్‌లో ఉండేది ఐరన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాటర్ హీట్ అవ్వాలంటే ఐరన్ బాగా హీట్ అయ్యి, ఆ హీట్‌ని ఒక వాటర్ అయితే ఆక్యుపై చేసుకుని అప్పుడు వాటర్ అయితే మనకి హీట్ అవ్వడం అయితే జరుగుతుంది. దీన్నే జ్యువల్ హీటింగ్ అనే ప్రిన్సిపల్ మీద అయితే పనిచేస్తాయనమాట. సో, కరెంటు ఆ మెటల్ కాయిల్‌ని బాగా హీట్ అయినప్పుడు అండ్ దాని రెసిస్టెన్స్ వల్ల ఆ కాయిల్ విపరీతంగా వేడికి ఆ వేడి చుట్టూ ఉన్న నీటిని ట్రాన్స్ఫార్మర్ చేస్తుందనమాట. అంటే అక్కడున్న వాటర్‌కి మనకి హీట్ అవుతుంది. సో, దాంట్లో ఉండే కొంచెం బ్యాక్టీరియా కానీ, జింక్ కానీ ఇటువంటివి కూడా బాగా హీట్ అయ్యి మనకి వాటర్‌ని అయితే వేడి చేయడానికైతే ఉపయోగపడుతుందనమాట. సో, ఇందులో మనకి బ్యాక్టీరియా కలవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో నిజం చెప్పాలంటే ప్రాబ్లమ్ హీటర్‌లో కాదు. ఆ హీటర్‌లో ఉన్న నీటిని మనం అతిగా వేడి చేస్తామనమాట. ఒక టెంపరేచర్ వరకు చాలామందికి హాట్ వాటర్ అది సరిపోదు. సో, ఆ హీటర్‌తోనే బాగా మరిగిపోయేటట్టు అండ్ పొగలొచ్చేటట్టు అయితే హీట్ చేస్తారనమాట. అలా చేయడం వల్ల కట్టెల పొయ్యి మీద కాచుకున్న నీటికి ఈ వాటర్ హీటర్‌తో హీట్ చేసిన నీటికైతే చాలా డేంజర్ కెమికల్స్ అయితే యాడ్ అవుతాయి. సో, చాలామంది నీళ్ళు బాగా బాయిల్ అయ్యే వరకు ఉంటారు. ఆ వాటర్ హీటర్‌ని అందులోనే ఉంచేస్తారు. కొంతమంది అయితే స్విచ్ ఆఫ్ కూడా చేయకుండా వదిలేస్తారనమాట. ఆ తర్వాత ఆ మరుగుతున్న నీటిలో చన్నీళ్ళు కలుపుకొని స్నానం చేస్తారు. సో, ఇదే కదా మనం చేసే అతి పెద్ద మిస్టేక్ అనమాట. సో, ఎవరైతే ఈ మిస్టేక్ చేస్తున్నారో వీటినైతే అస్సలు చేయొద్దు. సో, మీకు నీడుంది ఇంక తప్పదనుకుంటే వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ అయితే ఈ హీటర్‌తో స్నానం చేయడం బెస్ట్ అనమాట. సో, లేదంటే నేను ప్రిఫర్ చేసేదైతే చన్నీళ్ళ స్నానమే బెటర్. లేదంటే మీరు గీజర్‌ను వాడుకోవచ్చు. సో, హీటర్‌తో కంపేర్ చేసుకుంటే గీజరే కొంచెం సేఫ్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థంబ్‌నెయిల్‌లో ఉన్న చూసినట్టయితే నిజంగానే స్కిన్ డిసీజెస్ అయితే వస్తాయా? సో, ఈ పాయింట్‌కి వద్దాం. ఇమర్షన్ వాటర్ హీటర్‌ని డైరెక్ట్‌గా క్యాన్సర్ లాంటివి తప్పిస్తుందా? అంటే ఖచ్చితంగా కాదు. కానీ మీ స్కిన్‌కి ఎంతో కొంత హానిక అయితే చేయడానికైతే ఈ వాటర్ హీటర్ నిజంగానే ఉపయోగపడుతుందనమాట. సో, నేనిక్కడ కామెడీ చేయట్లేదు. సో, నేచురల్ ఆయిల్స్ నాశనం అయిపోతాయనమాట. మన స్కిన్‌లో ఉండే నేచురల్‌గా రిలీజ్ అయ్యే ఆయిల్స్ కానీ, మనకి స్వెట్ వల్ల వచ్చే కొన్ని కెమికల్స్ కానీ, ఈ వాటర్ హీటర్‌తో స్నానం చేయడం వల్ల అవన్నీ అయితే మొత్తం పొల్యూట్ అయితే అయిపోతాయి. సో, టెంపరేచర్ కంట్రోల్‌లో ఉండదు. సో, ఓవర్ హీటెడ్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల మన చర్మం మీద ఉండే సెబియం అనే నేచురల్ ఆయిల్‌ని పూర్తిగా కొట్టుకుపోతుందనమాట. సో, దీంతో మనకొచ్చేది డ్రైనెస్, యాంగ్జిమా ఈ ఆయిల్ లేయర్ పాడైపోవడం వల్ల చర్మం విపరీతంగా డ్రై అయిపోయి అండ్ పగుళ్ళొస్తాయి. మీకు దీనివల్లనే వస్తుందని తెలీదు. మీకు అండ్ ఈ వాటర్ హీటర్‌తో స్నానం చేయడం వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయని నిజంగా మనలో చాలా మందికైతే తెలీదనమాట. సో, నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో గ్యాదర్ చేసి
మొత్తం సైంటిఫిక్ ప్రూఫెన్స్‌తో అయితే నేనైతే ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసి, మీరు ఈ మిస్టేక్స్ చేస్తుంటే గనక మీరైతే రెక్టిఫై అయితే చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చి మనకి రస్ట్ అనమాట. తుప్పు పట్టిన వాటర్ హీటర్‌ని వాడండి. అండ్ చెప్పాలంటే ఇమ్మర్షన్ వాటర్ ఎవ్రీ 6 మంత్స్‌కి అయితే చేంజ్ అయితే చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఎందుకంటే వాళ్ళు తుప్పు పట్టేసి అండ్ చాలామంది ఇయర్స్ పడి వాడతారనమాట. ఒకే హీటర్‌ని వాడతారు. దానిపైన ఉన్న కోటింగ్ పోయి ఐరన్‌కి తుప్పు పడుతుంది. ఆ తుప్పు కణాలే ఐరన్ డిటాక్స్ అయ్యి నీటితో కలిసి ఆ నీటిని మనం స్నానం చేస్తే సెన్సిటివ్‌గా ఉన్న స్కిన్ వాళ్ళకైతే ఖచ్చితంగా రఫ్‌నెస్, ఎలర్జీలు అండ్ స్కిన్ డిసీజ్ అయితే రావడానికైతే చాలా అయితే అవకాశం అయితే ఉందనమాట. సో, మీరు గనక ఈ వాటర్ హీటర్‌ని ఏ కండిషన్‌లో ఉందో అయితే మీరైతే చూడండి. నేను స్క్రీన్ మీద ఫొటోస్ వేస్తాను. సో, ఎలా ఉన్నప్పుడు యూజ్ చేయాలి, ఆ వాటర్ హీటర్ ఎలా చేంజ్ అయినప్పుడు మనం అయితే చేంజ్ చేసుకోవాలన్నది మీరైతే ఇమేజెస్ అయితే చూసి మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. నా సజెషన్ వచ్చి ఎవ్రీ 6 మంత్స్‌కి అయితే వాటర్ హీటర్‌ని మీకు తప్పదంటే తప్ప నిజంగా అయితే చేంజ్ అయితే చేయండి. సో, అలా చేయకపోతే కనుక మీ స్కిన్ మీరే నిజంగా పాడు చేసుకున్న వాళ్ళు అనమాట. సో, నెక్స్ట్ వచ్చి హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. ఇకపోతే అందరికీ భయపెట్టే అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. హెయిర్ ఫాల్ హీటర్‌తో కడిగిన కాళ్ళు కానీ జుట్టుకి నిజంగానే శత్రువా? సో, ఖచ్చితంగా అవును. హెయిర్‌లో ఉండే క్విటికల్ డ్యామేజ్ అండ్ జుట్టు పైన ఉండే క్విటికల్ అనే ఒక ప్రొటెక్టివ్ లేయర్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఇమ్మర్షన్ వాటర్ హీటర్‌తో తాకిన ఆ వేడి నీళ్ళని జుట్టు మీద పడగానే ఈ క్యూటిలేటర్స్ అన్ని పగిలిపోయి ఓపెన్ అయిపోతాయి అనమాట. దీనివల్ల జుట్టులో ఉండే తేమ పోయి జుట్టు గడ్డిలాలి ఫ్రెజీగా మారుతుంది. సో, మనం చిక్కటి పట్టి దూకున్నా సరే చాలా హెయిర్ ఫాల్ అయితే మీరైతే నోటీస్ అయితే చేయొచ్చు. దీనివల్ల అడిషనల్‌గా మనకు వచ్చేవి డాండ్రఫ్ అనమాట. అండ్ డాండ్రఫ్ కూడా మనకి అడ్వాంటేజే. దీంతో మనం హాట్ హీటర్‌తో ఎక్కువగా స్నానం చేయడం వల్ల. అండ్ హాట్ వాటర్ ఎఫెక్ట్ అనమాట. సో, మనం హాట్ హీటర్‌తో బాయిల్ చేసిన వాటర్‌కి, నార్మల్ వాటర్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందనమాట. ఎప్పుడైతే వాటర్ హీటర్‌తో మనం బాయిల్ చేస్తామో ఆ వాటర్ అనేది హార్డ్‌గా అయితే మారుతుందనమాట. సో, ఇవన్నీ చెప్పాలంటే ఇది ఎలా సేఫ్‌గా వాడాలి? సో, ఇవన్నీ మనకొచ్చే డిసడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు అడ్వాంటేజ్‌గా ఎలా వాడాలి? సో, నాకు తప్పదు నిజంగానే నీడ్ ఉంది. నాకు హాట్ వాటర్ మ్యాండేటరీ. సో, దీన్ని సేఫ్‌గా ఎలా వాడుకోవాలనేది ఇప్పుడైతే మనమైతే లాస్ట్ వరకు చూద్దాం. సో, నెక్స్ట్ వచ్చి ఇది మన ఇమ్మర్షన్ వాటర్ వాడడం మానేయాలా? లేదంటే బడ్జెట్ లేని వాళ్ళు ఏం చేయాలి? భయపడకండి. ఇక్కడ చిన్న సేఫ్టీలో అయితే మీకైతే చెప్తాను దీన్ని ఎలా వాడాలో. ల్యూక్ వార్మ్ వాటర్ అనమాట. నీటిని ఎప్పుడు కూడా మరగబెట్టకండి. కేవలం గోరువెచ్చగా అయ్యే వరకు మాత్రమే వాటర్ హీటర్‌ని అయితే మీరైతే ఆ వాటర్‌లో అయితే ఉంచండి. అండ్ హీటర్‌ని కూడా మార్చండి. నేను ఫస్ట్ చెప్పినట్టే మీ వాటర్ హీటర్‌కి తుప్పు పట్టినా లేదంటే షేప్ అవుట్ అయినా సరే వెంటనే దాన్ని డస్ట్‌బిన్‌లో వేయండి. బ్రాండెడ్ అండ్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఉన్న హీటర్స్ మాత్రమే వాడండి. సో, కింద నేనైతే లింక్ అయితే ఇస్తాను. ది బెస్ట్ వాటర్ హీటర్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రిక్ షాక్ అనమాట. అంత పెద్ద ప్రమాదం. స్కిన్ పైన హెయిర్ ఫాల్ పక్కన పెడితే కరెంట్ ఆన్‌లో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నీటిలో చేపెట్టడం కానీ ఎర్తింగ్ సరిగ్గా లేకపోవడంతో మీ ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడూ కూడా స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాత వాటర్ అయితే బయటకైతే తీయండి. సో, ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే ఇమ్మర్షన్ వాటర్‌ని స్వతహాగా ఏ విషయం కూడా చిమ్మదనమాట. కానీ దాన్ని వాడే విధానంలో మనం చేసే తప్పుల వల్లే మనం ముఖ్యంగా వాటర్ హీటర్ చేయడం వల్ల మనం తుప్పు పట్టిన హీటర్లు వాడడం వల్ల మనకి జుట్టుకి కానీ స్కిన్‌కి అయితే చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియోలో మీకేమనిపించింది అని మీకేం అర్థమైంది అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకైతే నేనైతే రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు అండ్ బై బైను. మనం మళ్ళీ నేను చెప్తున్నాను. సో, వాటర్ హీటర్ తుప్పు పట్టినా సరే దాని షేప్ అవుట్ అయినా సరే వెంటనే అయితే చేంజ్ చేసి మీ స్కిన్ని మీ హెయిర్‌ని మీరే కాపాడుకోండి. సో, దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో, మీకు ఇన్స్టెంట్‌గా చూపించకపోయినా సరే ఫ్యూచర్‌లో చాలా వరకు అయితే హెయిర్ ఫాల్ కానీ స్కిన్ డిసీజ్ కానీ చాలా వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేనైతే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. బై బై.